5 పాయింట్ ఫార్ములాతో మెంతా తుఫాన్ నుంచి రాష్ట్రం బయటపడింది. మానిటర్, అలర్ట్, రెస్క్యూ, రిహాబిలిటేషన్, నార్మల్సీ. మెంతా తుఫాన్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం అమలు చేసిన పంచసూత్ర ప్రణాళిక ఇదే. తుఫాన్ హెచ్చరికలు వచ్చిన నాటి నుంచి నిరంతరం మానిటర్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని ప్రజలను అలర్ట్ చేయడం, నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, వారికి పునరావాసం కల్పించడం, తుఫాన్ తగ్గాక సాధారణ పరిస్థితులకు తీసుకురావడం. మెంతా తుఫాన్ సమయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం ఈ అంశాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దీనికి పూర్తి స్థాయి టెక్నాలజీని జోడించడం, క్షేత్రస్థాయిలో మంత్రులు, అధికారులు, ఉద్యోగులతో కూడిన బృందాలతో సమర్థవంతంగా పనిచేయించడంతో మెంతా తుఫాన్ వల్ల కలిగే నష్టాన్ని చాలా వరకు నివారించగలిగింది. ప్రకృతి విపత్తును నివారించే అవకాశం లేదు కాబట్టి నష్టాన్ని వీలంత వరకు తగ్గించుకోవాలనే లక్ష్యంతో టీం ఆంధ్రప్రదేశ్ పనిచేసింది. ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకునే దిశగా 5 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా అధికార యంత్రాంగం పనిచేసింది. ఇదే ఇప్పుడు సత్ఫలితాలను ఇచ్చింది. మెంతా తుఫాన్ ప్రభావం రాష్ట్రం మీద ఎక్కువగా ఉంటుందనే వాతావరణ హెచ్చరిక రాగానే సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. తుఫాన్ కదలికలను నిరంతరం మానిటర్ చేసుకోవడం, ఏ ప్రాంతాల్లో ఎక్కువ తుఫాన్ ప్రభావం ఉండొచ్చనే విషయాలపై మానిటరింగ్ చేసుకోవడం, ఆ దిశగా క్షేత్రస్థాయిలో ఉన్నవారిని అలర్ట్ చేస్తూ మెంతా తుఫాన్ తీరాన్ని తాకినా ప్రజల జీవితాలను తాకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. కొద్దిపాటి ప్రభావం ఉంటుందనుకున్న ప్రాంతాల్లోని వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. 1,00,000 మందికి పైగా ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. క్షేత్రస్థాయి నుంచి రియల్ టైంలో సమాచారాన్ని తీసుకోవడం, దాన్ని విశ్లేషించడం, వాటిని ఆయా విభాగాల బాధ్యులకు చేరవేసి సమస్యను పరిష్కరించేలా చూడడం వంటి ప్రక్రియను సీఎం చంద్రబాబు నేతృత్వంలో బృందం సమర్థవంతంగా అమలు చేసింది. ఇక సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. ఇక ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేలా ప్రభుత్వం ఈ విపత్తు కాలంలో పనిచేసింది. శిశువుల నుంచి వృద్ధుల వరకు, అలాగే గర్భిణులను సంరక్షణ కేంద్రానికి తరలించింది. పశువుల ప్రాణాలను కాపాడేందుకు యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సహాయతం చేసింది. దీనికి టెక్నాలజీ జోడించారు. దీంట్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వరుసగా 1,10,00,000 సందేశాలు పంపారు. అలాగే సాంకేతికతను జోడించి గ్రామాల్లో మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీజీఎస్ సెంటర్ నుంచే సెల్ ఫోన్ ద్వారా మైక్ అనౌన్స్మెంట్ ను ఆపరేట్ చేసే విధానాన్ని రూపొందించడమే కాకుండా ఒకవేళ సెల్ ఫోన్ సిగ్నల్ లేకపోతే శాటిలైట్ ద్వారా ఆ వ్యవస్థ పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చర్యల వల్ల గతంతో పోల్చితే ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు తీసుకురావడం సులువైంది. సహజంగా లంక గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వదిలి రావడానికి ఇష్టపడరు. తుఫాన్లు వచ్చినా ఇళ్ల పైకప్పులు పైకి ఎక్కుతారు. కానీ ప్రభుత్వం ముందుగానే అలర్ట్ చేయడంతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లి వారికి నచ్చచెప్పి తుఫాన్ షెల్టర్లకు తీసుకొచ్చింది. దీంతో ప్రాణ నష్టానికి స్థానం లేకుండా చేయగలిగింది. ఇక టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని మరోసారి రుజువైంది. బాపట్ల జిల్లా పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని డ్రోన్ల సహాయంతో గుర్తించి పోలీసులు అధికారుల బృందం ఆ మున్నాను రక్షించింది. అలాగే ప్రభుత్వం వద్ద ఉన్న అలర్ట్ మెకానిజం వల్ల త్వరగా రెస్పాండ్ కావడం వల్లనే బాపట్ల జిల్లాలో ఒక ప్రార్థనా కేంద్రానికి వెళ్లి చిక్కుపోయిన 15 మందిని రెస్క్యూ టీం రక్షించింది. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వారి ప్రాణాలు దక్కేవి కావు. ఇక గర్భిణీలు, దివ్యాంగుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టెక్నాలజీతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనే అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అనుభవం రాష్ట్రానికి మేలు చేసింది. పంటలకు నష్టం వాటిల్లకుండా కూడా ప్రభుత్వం వీలైనంత మేరకు జాగ్రత్తలు తీసుకుంది. తుఫాను హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి కాలువల్లో గురపడ్డాక తొలగించే అంశాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా చేయడం ద్వారా వీలైనంత మేర పంట నష్టం తగ్గించగలిగారు. ఇక డ్రైన్లు కూడా క్లీనప్ చేయడంతో నగరాల్లో కూడా నీటి నిల్వ లేకుండా చూడడంలో అధికార యంత్రాంగం విజయం సాధించింది. ఇక తుఫాన్ గాలులకు చెట్లు పడిపోయినా, విద్యుత్ స్తంభాలు పడిపోయినా, వైర్లు తెగిపడినా వాటి కారణంగా ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రమాదాలు జరగకుండా వెంటనే వాటిని తొలగించడంతో పాటు విద్యుత్ వ్యవస్థను అతి తక్కువ సమయంలోనే పునరుద్ధరించారు. దీనికోసం అవసరమైన సామాగ్రి, వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకున్నారు. వేల కొద్ది యంత్రాలను, వాహనాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకున్నారు. ఇక సహాయక చర్యల నిమిత్తం జేసీబీలను భారీ ఎత్తున సిద్ధం చేశారు. వాటికి లైవ్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన మేరకు వాటిని వినియోగించుకునే వెసులుబాటు కలిగింది. గతంలో వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా బోట్లు కొట్టుకురావడం, బ్యారేజీల గేట్లకు బలంగా తాకడం వంటివి జరిగేవి. కానీ ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే నెల్లూరు జిల్లా కలెక్టర్ తనకు అందిన సమాచారంతో అలర్ట్ కావడంతో భారీ బోట్ను చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. లేకుంటే సంగం బ్యారేజీకి ఆ బోట్లు ఢీకొట్టి ప్రమాదం సంభవించేది. ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం, అలర్ట్ మెకాలజీ ఉండడం వల్ల తప్పిన ప్రమాదం
ప్రమాదాలే. ఇక కాలువలు చెరువులకు గండ్లు పడకుండా నిరంతరం పర్యవేక్షించడంతో పాటు గండ్లు పడితే వాటిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు అవసరమైన ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. అలాగే రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్ ద్వారా వచ్చిన ఆదేశాలు గ్రామ సచివాలయ స్థాయిలో వెంటనే అమలు చేయగలిగేలా విజయవంతంగా ప్రభుత్వం పనిచేసింది. ఇక పునరావాస శిబిరాలను ముందుగానే సిద్ధం చేశారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు సహాయ శిబిరాలను హడావడిగా ఏర్పాటు చేసుకునే పరిస్థితికి స్వస్తి చెప్పాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాతావరణ హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి పునరావాస శిబిరాలను సిద్ధం చేసుకోవాలని చెప్పడమే కాకుండా వాటిని అమల్లో పెట్టేలా చేశారు సీఎం. బాధితులకు ఆహారం, వసతి కల్పించడంతో పాటు కావాల్సిన మందులను కూడా పునరావాసంలో అందుబాటులో ఉంచారు. ఇలాంటి ఏర్పాట్లను సిద్ధం చేయడంతో పాటు పునరావాస కేంద్రాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే వైద్య బృందాలను సిద్ధం చేశారు. బాధితులకు అందించే నిత్యావసర వస్తువులను, ఆర్థిక సాయాన్ని ముందుగానే ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఇక పునరావాస శిబిరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తుఫాను వెలిశాక ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. పంట నష్టం అంచనాలను త్వరితగతిన వేసి కేంద్రానికి వీలైన త్వరగా నివేదికలు సమర్పించే వరకు పూర్తి స్థాయిలో ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం వ్యవహరించింది.